కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్న హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలోనూ పనిచేస్తానని చెప్తున్నారని, ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, అందుకే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య అన్ని చర్చలు ముగిశాయని, కేవలం విలీనం అధికార మార్పిడే మిగిలి ఉందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవబోతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కవితకు న్యాయ సలహా అందిస్తున్న ప్రముఖ న్యాయవాదిని కాంగ్రెస్ ఇప్పటికే చట్టసభల్లో కూర్చోబెట్టిందన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని, తాను మాట నిలబెట్టుకోవాల్సి ఉందని కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో అన్నారన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలపై విచారణ మందకోడిగా కొనసాగుతోందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో జరగకపోవడం లేదని, దీంతో నిజమైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు చేరడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని, అతి తక్కువ సమయంలో అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో, ప్రపంచంలో పాక్ను ఏకాకిని చేయడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఓవైపు ప్రపంచ దేశాలు భారత్కు బాసటగా నిలుస్తుంటే, మరోవైపు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తీర్మానం చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ప్రభాకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే, అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ, డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగోడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.